Hi to all. So now we will discuss about interview questions. సో ఇప్పటివరకు ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ గురించి వాటి గురించి చూసాము. సో ఇంకా సమ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. బట్ మీన్ వైల్ నేను ఏంటంటే మిడిల్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. సో వాటిలో ఏంటంటే ఈరోజు లెవెల్ చెక్ ఎర్రర్ గురించి చూద్దాం. సో సో జనరల్గా మనకేంటి లెవెల్ చెక్ ఎర్రర్ అంటే సింపుల్గా ఏం చెప్తాము. సో ఏదైనా ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ మీద డిపెండ్ అయ్యి ఏదైనా ప్రోగ్రామ్ ఉంది. సో సింపుల్గా ఈ ఫైల్లో ఎనీ చేంజెస్ like new field adding or field attributes changing. సో సింపుల్గా ఏదైనా ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్స్కి ఇంకొక న్యూ ఫీల్డ్ అనేది యాడ్ చేసిన, లేదంటే వాటి యాట్రిబ్యూట్స్ అనేవి చేంజ్ చేసిన మనం ఏం చేస్తాం, అగైన్ దాన్ని రీకంపైల్ చేస్తాం. రీకంపైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఇలా మనం జనరల్గా కంపైల్ చేస్తే రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. ఏది ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఉందండి, ఫైల్ నేమ్ ఏంటంటే pf01 అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్ నేనేంటి జస్ట్ కంపైల్ చేశాను, అగైన్ మళ్ళీ కంపైల్ చేశాను. సో నో చేంజెస్, ఇలా ఏమీ చేంజెస్ చేయకుండా కంపైల్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అలా కాకుండా అందులో ఉన్న ఫీల్డ్స్ అనేవి ఏమన్నా ఫీల్డ్ యాట్రిబ్యూట్స్ చేంజ్ చేస్తున్నా, లేదంటే ఏదైనా న్యూ ఫీల్డ్ అనేది యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఇది చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే దాని మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ pg1 ప్రోగ్రామ్ 1, pg2 అండ్ pg3, సో ఇలా 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏది ఈ ఫైల్ మీద డిపెండ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ pf01 అనేది ఫైల్, ఈ ఫైల్ మీద డిపెండ్ అయ్యి 3 ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. సో ఎప్పుడైతే దీన్ని సెకండ్ టైం కంపైల్ చేస్తామో అప్పుడు దీని మీద డిపెండెంట్ అయిన ప్రోగ్రామ్స్ని మనం కాల్ చేసినప్పుడు మనకి ఏంటంటే లెవెల్ చెక్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఈ లెవెల్ చెక్ ఎర్రర్ అనేది ఎందుకు వస్తుంది అనేది చూసాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రాక్టికల్గా అసలు లెవెల్ చెక్ ఎర్రర్ అంటే ఏంటి, సో అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా అవాయిడ్ చేస్తాము, సో దాని గురించి చూద్దాం అనమాట. సో డెఫినేషన్ వైజ్ మనం చెప్పాలనుకుంటే ఏదైనా ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ యొక్క ఫీల్డ్స్ కానీ యాట్రిబ్యూట్స్ కానీ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్స్ని కాల్ చేసినప్పుడు మనకి లెవెల్ చెక్ ఎర్రర్ అనేది వస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏంటంటే ఇంపాక్ట్ అనాలిసిస్ అనేది చేస్తాము. సో ఇంపాక్ట్ అనాలిసిస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫైల్ మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్స్ అనేవి మనకు సార్ట్ అవుట్ అవుతాయి. వాటన్నిటిని రీకంపైల్ చేయడం వల్ల మనం లెవెల్ చెక్ ఎర్రర్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇది మనకు తెలిసిన డెఫినేషన్. బట్ ప్రాక్టికల్గా మనం చెక్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే డేటా అనే ఒక ఫైల్ ఉంది, ఇందులో నాకేంటంటే సో ప్రస్తుతానికి సో ఓన్లీ 3 ఫీల్డ్సే డిఫైన్ చేద్దాం. లాస్ట్ ఈ శాలరీ అనే ఫీల్డ్ తీసేస్తాం. ఎడిట్ బ్రౌజ్ మోడ్లో ఉంది, సో ఎడిట్ మోడ్లో తీసుకుంటున్నాను. ఇది డిలీట్ చేస్తున్నాం. ఓన్లీ 3 ఫీల్డ్స్. సో రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఎస్ డేటా అనేది రికార్డ్ ఫార్మాట్ నేమ్. సో నెంబరు, నేము, అడ్రస్, కీ ఫీల్డ్ వచ్చేసరికి నెంబర్ అనేది డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇందులో నెంబర్ యొక్క లెంత్ ఎంత 3, సో నేమ్ది ఎంత 10, సో అడ్రస్ది ఎంత 5, టోటల్గా కౌంట్ చేస్తే ఎంత 18 వస్తుంది లెంత్, రికార్డు లెంత్. సో ఫైల్ చేస్తున్నాను, జస్ట్ కంపైల్ చేస్తున్నాను. సో కంపైల్ చేసి ఈ యొక్క ఫైల్ యొక్క డిస్క్రిప్షన్ ఇదే కదా, డేటా అనేది ఫిజికల్ ఫైల్, ఈ ఫైల్ యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేద్దాం. డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ డేటా. ఓకే, బాటమ్కి వెళ్ళండి. సో బాటమ్ అంటే మీరు కావాలంటే టాప్ నుంచైనా చూడొచ్చు, నేను ఏంటంటే బాటమ్కి వెళ్తున్నాను. జస్ట్ చూడండి, డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ ఏంటి, ఫైల్ నేమ్ ఏంటి డేటా, లైబ్రరీ వచ్చేసరికి LIBL, సో అది ఒక వదిలేసేయండి. టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టార్ ఆల్, సో ఆల్ ఇన్ఫర్మేషన్ కావాలా, లేదంటే ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలా అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే F9, సో టేక్ F4 డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ డేటా. సో ఇప్పుడు ఏంటి, లైబ్రరీ ఇక్కడ ఇలా ఉంది. సో ఇక్కడ ఏంటంటే స్టార్ ఫైల్ యాట్రిబ్యూట్స్ అనేవి ఆల్ అని ఇచ్చింది. సో అలా కాకుండా మనం ఏదైనా డిస్ప్లే PF, లేదంటే చూడండి మనకి ఏదన్నా స్పెసిఫిక్గా ఏదన్నా ఒకటి కావాలనుకుంటే అది ఇస్తే సరిపోతుంది అనమాట. ఓన్లీ అదే వస్తుంది అనమాట. ఫిజికల్ ఫైల్, లాజికల్ ఫైల్ ఇలా సంథింగ్ ఉన్నాయి. సో అవి కాకుండా ఇంకా ఉన్నాయని చెప్తాను. టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది వదిలేయండి. టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దగ్గర స్టార్ ఆల్ ఇచ్చింది. సో అలా కాకుండా మనకి ఏంటి, మెంబర్ లిస్ట్ కావాలా అంటే ఆ ఫైల్లో ఉన్న మెంబర్ లిస్ట్ కావాలా, లేదంటే అలా అనమాట ట్రిగర్స్ కావాలా, సో యాక్సెస్ పాత్, సో ఇలా అనమాట.
సో ప్రస్తుతానికి స్టార్ ఆలే ఇద్దాము. ఓకే, సో చూడండి మనం ఏంటి స్టార్ ఆల్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. ఫైల్ ఏంటి డేటా ఏ లైబ్రరీలో ఉంది, వర్మ 42551 అనే లైబ్రరీలో ఉంది. ఫైల్ ఏంటి ఫిజికల్ ఫైల్. సో ఇందులో డేటా ఫైల్ టైప్ ఏంటి డేటా ఇది ఉంది. సో అలా అనమాట. క్రియేటెడ్ డేట్, ఫైల్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది సంథింగ్ ఏదో ఉంది, సేవ్ స్పెసిఫిక్. సో ఇలా అనమాట డిఫరెంట్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ మనకి. సో ఆ తర్వాత ఇంకొకటి వెయిట్ ఓకే సరే ప్రస్తుతానికి బాటమ్కి వెళ్ళిపోదాం. ఓకేనా. సో బాటమ్కి వస్తే మనకి చూడండి, ఇక్కడికి వస్తే మనకి చూడండి ఫార్మాట్ అని ఎస్ డేటా ఉంది, ఫీల్డ్స్ 3 ఉంది, లెంత్ 18 ఉంది, ఐడెంటిఫైర్ అంటే జస్ట్ ఇలా చూడొద్దు, ఇక్కడ చూడండి రికార్డ్స్ లెంత్ 18, ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అంటే ఇది కూడా రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్. సో ఇంతవరకు చూడండి రికార్డ్ ఫార్మాట్ లిస్ట్ అని పైన స్పెసిఫై చేశాడు. సో ఇవన్నీ రికార్డ్స్ రిలేటెడ్. సో జస్ట్ దీన్ని కాపీ చేసుకోండి. సో ఇది ఏంటంటే ఫార్మాట్ అంటే మనం క్రియేట్ చేసిన ఫైల్ యొక్క రికార్డ్ ఫార్మాట్ నేమ్ అనమాట. మనం ఇచ్చింది ఎస్ డేటానే కదా. ఓకే, ఎస్ డేటా అందులో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫైల్ ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఫైల్ని బ్రౌజ్ మోడ్లో ఓపెన్ చేద్దాం. సో చూడండి మనకి ఇది రికార్డ్ మనం క్రియేట్ చేసిన ఫైల్ నేమ్ డేటా. సో ఇందులో ఏంటి రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఎస్ డేటా అదే కదా మనకి ఇక్కడ వచ్చింది. డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ ఓకే ఎస్ డేటా. నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ 3. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఎన్ని, నెంబరు, నేము, అడ్రస్. కీ ఫీల్డ్ వదిలేసాడు, ఫీల్డ్స్ అంటే ఇవే వస్తాయి. సో ఈ ఫీల్డ్స్ అనమాట. సో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. లెంత్ ఎంత 18. ఈ లెంత్ అంటే ఏంటంటే ఇది టోటల్ లెంత్ 3 + 10 13 + 5 18 టోటల్ లెంత్ 18 అనమాట. సో తర్వాత రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అంటే ఏంటంటే మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేసినప్పుడు, ఒక ఫైల్ని కంపైల్ చేసినప్పుడు దానికి ఒక రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఇదనమాట. దీన్ని బేస్ చేసుకునే ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం, దానికి రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది ప్రతి ప్రోగ్రామ్కి ప్రతి ఫైల్కి ఒక రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది ఉంటుంది. సో వన్ మోర్ థింగ్ మీకు కంపైల్ చేసినప్పుడు ఇంకొకటి చెప్పాలి. 14 తీసుకుని F4 తీసుకున్నాను, F10 తీసుకున్నాను, మోర్ ఆప్షన్స్లోకి వచ్చాను. సో లాస్ట్ పేజ్కి వచ్చాను. లాస్ట్ పేజ్కి వచ్చేస్తే చూడండి రికార్డ్ ఫార్మాట్ లెవెల్ చెక్ LVL చెక్ బై డిఫాల్ట్ ఇది అనేది ఎస్ ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. ఇది ఎందుకు చెప్తున్నాను తర్వాత చెప్తాను. సో రికార్డ్ ఫార్మాట్ లెవెల్ చెక్ అనేది బై డిఫాల్ట్ ఎస్ ఉంటుంది. ఓకేనా, వదిలేసాను ఇంకా. సో అగైన్ కంపైల్ ఏం చేయట్లేదు నేను. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీన్ని ఫస్ట్ టైం కంపైల్ చేశాను. కంపైల్ చేసి నేను రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది కాపీ చేసుకున్నాను. సమ్ డేటా ఇది కాపీ చేశాను. సో ఇది కదా. అగైన్ నేను ఈ ఫైల్ని రీకంపైల్ చేస్తున్నాను. సో ఇందులో యాట్రిబ్యూట్స్ ఏం చేంజ్ చేయలేదు. ఫైల్ లోపలికి వెళ్ళి, సో ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ లోపలికి వెళ్ళి నేనేం యాట్రిబ్యూట్స్ చేంజ్ చేయట్లేదు, జస్ట్ దాన్ని రీకంపైల్ చేస్తున్నాను. ఓకేనా, అగైన్ రీకంపైల్ చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఫైల్ డిస్క్రిప్షన్ చూద్దాం. డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ డేటా. ఓకే, బాటమ్కి వచ్చాను. బాటమ్కి వచ్చి ఒకసారి జస్ట్ కాపీ చేసి చెక్ చేసుకుందాం. చూడండి ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని జస్ట్ చెక్ చేసుకుందాం. రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఉంటుంది, ఫీల్డ్స్ 3 ఉన్నాయి, లెంత్ ఓకే. సో చూడండి లెవెల్ ఐడెంటిఫైర్ చూడండి 3333, తర్వాత 53 53 54 54 A8 A8 B7 B7 590. సో ఎటువంటి చేంజెస్ లేవు. కాబట్టి ఓన్లీ ఒకటే ఉంచుకుందాం, ఒక రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ ఉంచుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, సో దీని మీద డిపెండ్ అయ్యి ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేశాను. దానికి నేమ్ ఏంటంటే RPG01. సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్కి వెళ్దాం. జస్ట్ ఏం లేదండి, ఫైల్ రీడింగ్ ఆపరేషనే చేశాను. ఫైల్ ఏంటి FSpecలో డేటా అని చెప్పి ఫైల్ డిఫైన్ చేశాను. ఇన్పుట్ ఫైల్, ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్, ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్, కీ ఫైల్ డిస్క్, ఫైల్ టైప్ డిస్క్ అని ఇచ్చాను. సో ఏం చేశాను, స్టార్ట్ సెటిల్ ఆఫ్ డేటా. సో డూ వైల్ నాట్ ఎండ్ ఆఫ్ ఫైల్ డేటా నేము నెంబర్ని డిస్ప్లే చేస్తున్నాను. అగైన్ రీడ్ చేస్తున్నాను. మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే డిస్ప్లే అవ్వడానికి ఎండ్ డూ చేశాను. సింపుల్గా ఏంటంటే ఒక ఫైల్ని డిఫైన్ చేసి ఆ ఫైల్ని రీడ్ చేసి డేటాని డిస్ప్లే చేస్తాను. సో దీన్ని నేను ఇప్పుడు ఏంటంటే ఫైల్ని క్రియేట్ చేశాను కదా. సో దీన్ని కంపైల్ చేశాను. కంపైల్ చేసి కాల్ చేస్తే దానిలో డేటా ఏం లేదు కదా. సో ఇప్పుడు డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ మనకేం డేటా లేదు కదా. రన్ క్వరీ స్టార్ PF డేటా. సో ఇందులో ఏం డేటా లేదు. సో ఈవెన్తో కాల్ చేద్దాం. కాల్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఎంటీ వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో బ్లాంక్స్ వస్తాయి. సో
సో నేమ్ బ్లాంక్ వస్తుంది, నెంబర్ 0 వస్తుంది. ఓకే, బ్లాంక్ వాల్యూస్ వస్తాయి. ఓకే, అది వదిలేసాం. సో ఇప్పుడు ఏంటి, మనం కాల్ చేస్తే ఇప్పుడు ఏంటి ఈ ప్రోగ్రామ్ని, సో ఇది మన ఫైలు. ఈ ఫైల్ని ఏం చేసాం, మన ప్రోగ్రాంలో డిఫైన్ చేసాం. సో దాన్ని కాల్ చేసాం. కాల్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, కాల్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎటువంటి ఎర్రర్ లేదు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క డిస్క్రిప్షన్ చూద్దాం అన్నమాట. సో దానికి ఏంటంటే డిస్ప్లే ప్రోగ్రామ్ పీజీఎం రెఫరెన్స్ ఇదన్నమాట కమాండ్. టేక్ F4 తీసుకుని RPG01 అదే కదా ప్రోగ్రామ్ నేమ్. సో సింపుల్గా ఎంటర్ ఇవ్వండి. సో ఎంటర్ ఇస్తే మనకేం వస్తుందంటే ఈ ప్రోగ్రామ్ స్పూల్ ఫైల్ అని వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ప్రోగ్రామ్ నేమ్ ఏంటి RPG01, లైబ్రరీ ఏంటి LIBL, లైబ్రరీ బై డిఫాల్ట్ తీసుకుంటుంది. సో ఓకే, వదిలేసాను. ప్రోగ్రాము ఇది, దాన్ని ఎందులో క్రియేట్ అయింది, వర్మ 42551 ఇందులో ఉంది. సో దాని డిస్క్రిప్షన్ ఏంటి, లెవెల్ చెక్ ఎర్రర్ అని ఉంది. ఓకే, సో ఆ తర్వాత మనకేం ఇన్ఫర్మేషన్ వస్తుందంటే, మనం ఈ ప్రోగ్రాంలో మనకి ఏ ప్రోగ్రామ్ RPG01 అనే ప్రోగ్రాంలో ఎన్ని ఫైల్స్ అయితే డిఫైన్ చేసామో ఆ ఫైల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఫస్ట్ చూడండి, ఆబ్జెక్ట్ డేటా. సో డేటా అనే ఫైల్ని ఇందులో యూజ్ చేసాం. అది ఎందులో ఉంది, వర్మ 42551లో ఉంది. ఆబ్జెక్ట్ టైప్ ఏంటి, ఫైల్ నేమ్ ఇది ప్రోగ్రామ్. సో ఫైల్ నేమ్ ప్రోగ్రాంలో డేటా అని ఉంది. ఫైల్ యూసేజ్ ఏంటి, ఇన్పుట్ ఫైల్గానే ఇచ్చింది. సో ఇన్పుట్ అని ఉంది. నెంబర్ ఆఫ్ రికార్డ్ ఫార్మాట్స్, ఎన్ని రికార్డ్ ఫార్మాట్స్ ఉన్నాయి ఆ ఫైల్లో, మనకి ఒక రికార్డ్ ఫార్మాటే కదా, ఎస్ డేటా అనేది ఒకటే ఉంది. ఓకే, ఆ రికార్డ్ ఫార్మాట్ ఒకటి. సో నెంబర్ ఆఫ్ రికార్డ్ ఫార్మాట్స్, సో అది అయిపోయింది. ఇది 1 కదా. తర్వాత చూడండి, రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఏంటి, ఎస్ డేటా. సో ఇది కాపీ చేయండి ఒకసారి, జస్ట్ దీన్ని ఇన్ఫర్మేషన్ కాపీ చేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ దేం ఫైల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏమొచ్చింది మనకి, ఇది వచ్చేసరికి ఇదన్నమాట ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్. రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఏంటి, ఎస్ డేటా. నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఎన్ని, 3. ఓకేనా. ఐడెంటిఫైర్ చూడండి, 3333 5353 54 54 A8, తర్వాత B7 59 D. సో ఓకే, ఒకసారి ఈ ఫైల్ ఐడెంటిఫైర్ కాపీ చేద్దాం. ఓకేనా. ఫైల్ ఐడెంటిఫైర్ కాపీ చేసి ఇక్కడ ఫైండ్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్ చేసి చూద్దాం ప్రాపర్గా వచ్చిందో లేదో కూడా ఒకసారి చూద్దాం. సో షిఫ్ట్ F4 అనమాట. సో చూడండి, మన ఫైల్ ఐడెంటిఫైర్ ఏదైతే ఉందో అదే ఐడెంటిఫైర్ ఉంది, రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్. సో రెండింటికి సేమ్ ఐడెంటిఫైర్ ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఎర్రర్ ఇవ్వకుండా, సో సింపుల్గా మనం ప్రోగ్రామ్ని కాల్ చేస్తే, సో చూడండి ప్రోగ్రామ్ని కాల్ చేస్తే సింపుల్గా ఏమవుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏం ఎర్రర్ ఇవ్వట్లేదు. సో డేటా ఏం లేదు కాబట్టి డేటా ఏం రావట్లేదు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏంటంటే రెండింటికి సేమ్ ఐడెంటిఫైర్ రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది సేమ్గా ఉంది కాబట్టి సో ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు నాకేంటంటే ఈ ఫైల్ని నేను ఒక ఫీల్డ్ అనేది యాడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఒక ఫీల్డ్ యాడ్ చేస్తాను. సో ఏదర్ ఫీల్డ్ అయినా యాడ్ చేయండి, లేదంటే ఏదైనా యాట్రిబ్యూట్ అయినా చేయండి, అది మీ ఇష్టం అనమాట. నేనేం చేస్తానంటే ఒక న్యూ ఫీల్డ్ని యాడ్ చేస్తాను. సో వెయిట్ 1 minute, ఇట్ ఈస్ లిటిల్ స్లో. వెయిట్ ఫర్ 1 minute. సో నేనేం చేస్తానంటే ఫైల్లో ఒక న్యూ ఫీల్డ్ అనేది యాడ్ చేస్తాను. ఆ ఫీల్డ్కి నేమ్ ఏమి ఇస్తానంటే శాలరీ అని ఇస్తాను. సో 1 minute, ఇట్ ఈస్ టూ స్లో, సారీ. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక న్యూ ఫీల్డ్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఆ ఫీల్డ్కి ఏంటంటే శాలరీ అనే ఫీల్డ్ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేశాను సో శాలరీ అని చెప్పి దీని లెంత్ 10 ఇస్తున్నాను. జూన్ డెసిమల్గా డిఫైన్ చేస్తున్నాను. డెసిమల్ పొజిషన్ 0 చేస్తున్నా. ఫైల్ చేశాను. ఓకేనా. ఫైల్ చేసి అగైన్ కంపైల్ చేస్తాను. 14. సో కంపైల్ చేశాను. సో కంపైల్ చేసి డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ డేటా. ఓకేనా. సో డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ చేసి డేటా చెక్ చేస్తాను. సో ఇప్పుడు అగైన్ ఈ రికార్డ్ ఫార్మాట్ ఏదైతే ఉందో సో అది కాపీ చేసుకుంటున్నాను. ఓకేనా. జస్ట్ క్రాస్ రిఫరెన్స్ కోసం. సో ఇది కదా ఫైల్ కదా. సో రీకంపైల్ చేసిన తర్వాత సో ఇప్పుడు చూడండి రెండిట్లో ఎస్ డేటా ఓకే. ఫీల్డ్స్ ముందున్ని 3, ఇప్పుడు ఒక న్యూ ఫీల్డ్ యాడ్ చేశాను కాబట్టి 4 వచ్చింది. లెంత్ కూడా చేంజ్ అవుతుంది కదా, కొత్త ఫీల్డ్ యొక్క లెంత్ కూడా యాడ్ అవుతుంది కదా, అదే. సో ఇప్పుడు చూడండి ఐడెంటిఫైర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. సో ఈ ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అయింది. ప్రీవియస్గా ఒకటి ఉంది, ఇప్పుడు ఇది ఉంది.
సో ఇప్పుడు ప్రోగ్రామ్ యొక్క రెఫరెన్స్. సో ప్రోగ్రామ్ని మనం ఏం చేద్దామంటే డిస్ప్లే పీజిఎం రెఫరెన్స్, ఓకేనా, F4. సో RPG0 ఉంది కదా. సో ఇది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే న్యూ ఐడెంటిఫైర్తో చెక్ చేద్దాం ఇక్కడ న్యూ ఐడెంటిఫైర్ ఉందో లేదో. సో న్యూ ఐడెంటిఫైర్తో చెక్ చేస్తే మనకి పాత ఐడెంటిఫైర్, రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ పాతదే ఉందన్నమాట, కొత్తది లేదు. సో ఇప్పుడు మనం ఈ ఫైల్ మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేద్దాం. సో కాల్ చేసినప్పుడు ఏమొచ్చింది, ఎర్రర్ మెసేజ్. సో CPF4131 అపియర్డ్ డ్యూరింగ్ ఓపెనింగ్ ది ఫైల్ అని వచ్చింది. సో F1 తీసుకోండి, ఓకేనా, ఎంటర్. తర్వాత F10 ఇవ్వండి. కర్సర్ పొజిషన్ ఎర్రర్ మీద పెట్టండి, F1 ఇవ్వండి. సో ఇలా వస్తుంది. తర్వాత F10 ఇవ్వండి. ఆ తర్వాత ఏంటంటే షిఫ్ట్ F6 ఇస్తే లాస్ట్కి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, కాల్ చేసాము ఈ ప్రోగ్రామ్. అప్పుడు మనకేమొచ్చింది, లెవెల్ చెక్ ఎర్రర్ ఆన్ ఫైల్ డేటా ఇన్ లైబ్రరీ వర్మా 4255 విత్ మెంబర్ డేటా. సో చూడండి, సో మనకి ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, సో మనం ఫైల్ని రీకంపైల్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఫీల్డ్స్ చేంజ్ చేసి మనం రీకంపైల్ చేసాము, ఆ ఫైల్ యొక్క ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అయిపోయింది. బట్ ప్రోగ్రామ్ యొక్క ఐడెంటిఫైర్, మనం ప్రోగ్రాంలో ఐడెంటిఫైర్ చూస్తే ఏముంది, ప్రీవియస్. సో బిఫోర్ రీకంపైలేషన్ అంటే ఈ ఫైల్ని రీకంపైల్ చేయకముందు ఏ ఐడెంటిఫైర్ ఉందో అదే ఐడెంటిఫైర్ ఉంది, న్యూ ఐడెంటిఫైర్ అనేది లేదనమాట. సో రెండింటికి, ఫైల్కి ప్రోగ్రామ్కి సేమ్ ఐడెంటిఫైర్ ఉంటే అప్పుడు మనకేంటంటే లెవెల్ చెక్ ఎర్రర్ రావట్లేదు. అలా కాకుండా డిఫరెంట్గా ఉంటే మనకేంటంటే లెవెల్ చెక్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఈ లెవెల్ చెక్ ఎర్రర్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది కదా ఫైల్, ఆ ఫైల్ మీద డిపెండెంట్. ఇప్పుడు కాల్ చేస్తే మనకు సింపుల్గా ఎర్రర్ వస్తుంది, కాల్ చేసాం అనుకోండి ఎర్రర్ వస్తుంది. సో ఈ ఎర్రర్ని అవాయిడ్ చేయాలి అంటే మనకు వచ్చే ఎర్రర్ ఏంటి, లెవెల్ చెక్ ఎర్రర్. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే సింపుల్గా ఈ ఫైల్ మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్ ఇది కదా, సో దాన్ని రీకంపైల్ చేద్దాం. రీకంపైల్ చేసి ఇప్పుడు దీని యొక్క డిస్క్రిప్షన్ చూద్దాం. డిస్ప్లే ప్రోగ్రామ్ రెఫరెన్స్, ఓకే, RPG01. ఇప్పుడు మనం, సో అది ఆ ఐడెంటిఫైర్, న్యూ ఐడెంటిఫైర్ ఇదే కదా, 31C0 అదే కదా, అదే చూడండి 31C0ని చెక్ చేద్దాం, ఇందులో ఆ ఐడెంటిఫైర్ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఆ ప్రోగ్రామ్ని రీకంపైల్ చేస్తే మనకు ఆ ఐడెంటిఫైర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని కాల్ చేద్దాం. సో ఇప్పుడు కాల్ చేస్తే చూడండి, మనకి డేటా లేదు కాబట్టి ఓకే, బట్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది వితౌట్ ఎర్రర్ అన్నమాట. సో సింపుల్గా లెవెల్ చెక్ ఎర్రర్ ఎలా వస్తుందంటే, మన యొక్క ఫైల్ యొక్క ఏవైనా యాట్రిబ్యూట్స్ కానీ అందులో ఒక న్యూ ఫీల్డ్ కానీ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఒకటి ఉంటుంది, అది సెకండ్ టైం రీకంపైల్. ఎప్పుడైతే ఫీల్డ్స్ యాడ్ చేసినా లేదంటే ఫీల్డ్ యాట్రిబ్యూట్ చేంజ్ చేసినప్పుడు దాన్ని రీకంపైల్ చేస్తే దాన్ని రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. అలా చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే దాని మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిపెండెంట్ ప్రోగ్రామ్ అనుకోండి, ఆ డిపెండెంట్ ప్రోగ్రామ్స్ని మనం రీకంపైల్ చేయకపోతే ఏమవుతుందంటే అది ప్రీవియస్ లెవెల్ ఐడెంటిఫైర్తో ఉంటుంది అన్నమాట. సో రీకంపైల్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి న్యూ ఐడెంటిఫైర్ అనేది యాడ్ అవుతుంది. సో దాన్ని రీకంపైల్ చేయడం వల్ల లెవెల్ చెక్ ఎర్రర్ని అవాయిడ్ చేయొచ్చు. సో సింపుల్గా డెఫినేషన్ ఏంటంటే, లెవెల్ చెక్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే మనల్ని, సో మనం చెప్పాల్సిన డెఫినేషన్ ఏంటంటే, సో ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో మనం ఏంటంటే న్యూ ఫీల్డ్స్ కానీ లేదంటే ఫైల్ యొక్క ఫీల్డ్ యాట్రిబ్యూట్స్, ఓకేనా, యాట్రిబ్యూట్స్ అనేవి చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు దాని మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్స్ని కాల్ చేసినప్పుడు, మనం డిపెండ్ అయిన ప్రోగ్రామ్ని కాల్ చేసినప్పుడు మనకి లెవెల్ చెక్ ఎర్రర్ అనేది వస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ఎలా చేయొచ్చు, ఆ ఫైల్ మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్స్ని రీకంపైల్ చేయడం వల్ల ఏమవుతుందంటే లెవెల్ చెక్ ఎర్రర్ని మనం సార్ట్అవుట్ చేయొచ్చు, అంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇంతవరకు ఓకే. ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఏంటి, నా ఫైల్ ఇది, ప్రోగ్రామ్ ఇది. సో ఒక ఫైలు ఒక ప్రోగ్రామ్ మనమే రాసాం కాబట్టి ఓకే, బట్ రియల్ టైంలో ఆ ఫైల్ ఎవరు క్రియేట్ చేస్తారో తెలీదు, దాని మీద ఎన్ని ప్రోగ్రామ్, ఇప్పుడు ఓన్లీ ఒక ప్రోగ్రామే, బట్ దానికి మీద నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో వాటన్నిటిని ఎలా ఐడెంటిఫై చేస్తాము అది మనకు తెలియదు. సో ఒక ప్రోగ్రామ్ అంటే మనం సింపుల్గా ఎలా వెళ్ళిపోయి రీకంపైల్ చేసాం, బట్ మనం అన్ని ప్రోగ్రామ్స్ని కూడా రీకంపైల్ చేయాల్సిందే. రీకంపైల్ చేయాలి అంటే
ఫస్ట్ మనకి ఏ ప్రోగ్రామ్స్ దాని మీద ఆ ఫైల్ మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్స్ మనకు తెలియాలి. సో అవి ఎలా తెలుసుకుంటామంటే దానికి మనకున్న కమాండ్ ఏంటంటే అగైన్ సేమ్ డిస్ప్లే ప్రోగ్రామ్ రెఫరెన్స్. సో ఇది దేనికి వాడతామంటే, సో సింపుల్గా చెప్పాలంటే డిస్ప్లే ప్రోగ్రామ్ రెఫరెన్స్ ఈ కమాండ్ దేనికి వాడతామంటే టు ఇంపాక్ట్ అనాలిసిస్. సింపుల్గా చెప్పాలంటే ఇంపాక్ట్ అనాలిసిస్. ఇంపాక్ట్ అనాలిసిస్ అసలు ఇంపాక్ట్ అనాలిసిస్ అంటే ఏం లేదన్నమాట. సింపుల్గా ఒక ఫైల్ మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్స్ని సార్ట్అవుట్ చేయడానికి, సార్ట్అవుట్ అంటే ఐడెంటిఫై చేయడానికి మనం వాడే టెక్నాలజీని ఇంపాక్ట్ అనాలిసిస్ అంటాం. దానికోసం మనం వాడే కమాండ్ ఏంటంటే డిస్ప్లే ప్రోగ్రామ్ రిఫరెన్స్. సో ఈ ప్రోగ్రామ్ రిఫరెన్స్ని ఎలా వాడతాం, డిస్ప్లే ప్రోగ్రామ్ రిఫరెన్స్ టేక్ F4. సో తర్వాత ఏంటంటే ప్రోగ్రామ్ ఆల్ ఇస్తాం అన్నమాట. నాట్ ఓన్లీ వన్ ప్రోగ్రామ్, ఆల్ ప్రోగ్రామ్స్కి లైబ్రరీ, ఏ లైబ్రరీలో ఉన్న ప్రోగ్రామ్స్ కావాలి, వర్మ 4255 ఇదే కదా మన లైబ్రరీ. సో అవుట్పుట్ దగ్గర ఏమి ఇస్తామంటే టేక్ F4 తీసుకోండి. మనకి ప్రింటర్ అని ఉంటుంది, అవుట్ ఫైల్ అని ఉంటుంది. సో మనం ఏమి ఇస్తామంటే స్టార్ అవుట్ ఫైల్ అని ఇస్తాం. సో ఈ స్టెప్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టూ స్టార్స్ వచ్చినాయి, ఫైల్. సో అవుట్ ఫైల్ అని ఇస్తాం. ఓకే, సో అవుట్ ఫైల్ అని ఇస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ వచ్చేసరికి ప్రోగ్రామ్ అనే ఉంటుంది. సో చూడండి, ఫైల్ టు రిసీవ్ అవుట్పుట్. సో మనం ఏం చేస్తామంటే ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ న్యూ ఫైల్కి ఏమి ఇద్దామంటే నేము B1 అని ఇద్దాం. ఓకే, సో B1 అని ఇద్దాం. సో B1 అని ఇచ్చాను. సో లైబ్రరీ ఏమి ఇస్తామంటే టెంపరీ లైబ్రరీ, మనకున్నది ఏంటి క్యూటెంప్ అని ఇస్తాం. సో ఇలా అనమాట. ప్రోగ్రామ్ దగ్గర ఏమో స్టార్ ఆల్, అన్ని ప్రోగ్రామ్స్ ఎందులో ఉన్నవి వర్మ 42551 అనే లైబ్రరీలో ఉన్న అన్ని ప్రోగ్రామ్స్ని మనం ఏంటంటే అవుట్ ఫైల్ చేస్తున్నాము. దానికి ఒక న్యూ ఫైల్కి ఒక నేమ్ ఇస్తున్నాము. సో అదేంటి B1 అవుట్ ఫైల్కి. సో అది ఎందులో క్యూటెంప్లో క్రియేట్ చేస్తాం, ఎంటర్ ఇస్తాం. సో చూడండి, అవుట్ ఫైల్ B1 క్రియేటెడ్ ఇన్ లైబ్రరీ క్యూటెంప్. సో వర్క్ ఆబ్జెక్ట్ చెక్ చేద్దాం, వర్క్ OBJ. సో అదేంటిది B1 కదా. సో చూడండి, B1 అనేది ఎందులో క్రియేట్ అయింది, క్యూటెంప్లో క్రియేట్ అయింది. ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు ఏంటి, మనం ఆ ఫైల్లో ఉన్న డేటా చూడాలి, str. సో అదేంటంటే మనం str SQLలో చూద్దాం, లేదంటే రన్ క్వరీలో కూడా చూడొచ్చు. రన్ క్వరీ స్టార్ B1 కదా, B1. సో ఇందులో మనకేంటి లాట్ ఆఫ్ డేటా ఉంది. సో చూడండి, లైబ్రరీ ఇది, ప్రోగ్రామ్ ఇది, సో టెస్ట్ డిస్క్రిప్షన్ ఇది, సో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇవి. ఓకేనా, రెఫరెన్స్డ్. తర్వాత ఇవి చూడండి. సో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ మనం ఏ ఫైల్స్ని, ఈ ఫైల్ని మనం చూడండి CL01లో వాడాం. సో తర్వాత ఇంకా చాలా ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ అనేవి డిఫరెంట్ ప్రోగ్రామ్. ఇవి చూడండి, PF01 అనేది CL02లో 02 ఇలా చాలా ప్రోగ్రామ్స్లో మనం యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో దీనికోసం ఏంటంటే మనం str SQLలోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఈవెన్ ఎలా అయినా చేయొచ్చు, బట్ str SQLలో చెక్ చేద్దాం. str SQLలోకి వచ్చాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్యూటెంప్ /B1. ఓకే, సో చూడండి, ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బట్ మనకేంటి స్పెసిఫిక్గా ఒక ఫైల్ ఇన్ఫర్మేషనే కావాలి, అంతే కదా. సో దానికోసం ఏం చేస్తామంటే మనం అక్కడ వేర్ కండిషన్ డిఫైన్ చేద్దాం. వేర్ అని చెప్పి టేక్ F4 తీసుకోండి. F4 తీసుకుని ఇక్కడ వేర్ కండిషన్ దగ్గరకు వచ్చి మళ్ళీ అగైన్ F4 తీసుకోండి. F4 తీసుకుంటే మనకి సెలెక్ట్ ఏ సీక్వెన్స్ ఫీల్డ్ అని వస్తుంది. సో బట్ మనకి వీటిలో ఏంటి ఫైల్ B1, బట్ ఫీల్డ్స్ ఇవి ఉన్నాయి. బట్ ఏంటి టైపు, తర్వాత లెంత్ ఇలా ఉన్నాయి. బట్ మనకేంటి దాని యొక్క డిస్క్రిప్షన్ తెలియదు కాబట్టి డిస్క్రిప్షన్ కావాలంటే కింద చూడండి F11 డిస్ప్లే టెక్స్ట్. సో F11 ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఏంటంటే మనకి కావాల్సిన ఫీల్డ్స్ ఏంటంటే ఇక్కడ ఇవ్వమాట, ఇది ఒక ఫీల్డ్ కావాలి. సో ఈ ఫీల్డ్ ఏంటి, ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో ఇది ఒకటి. తర్వాత ఇంకొక ఫీల్డ్ ఉంటుంది, ఇది ఒకటి అనమాట. ఈ ఫీల్డ్ ఏంటి, ఆబ్జెక్ట్ టైప్. ఫస్ట్ ఆబ్జెక్ట్ టైప్ అనేది ఇస్తాం. సో దానికోసం ఏం చేస్తాం అంటే సీక్వెన్స్ దగ్గర 1 ఇవ్వండి. ఓకేనా, 1 ఇచ్చి ఈక్వల్ టు సింగిల్ కొటేషన్లో స్టార్ ఫైల్. అంతే కదా, మనకి ఫైల్ యొక్క రెఫరెన్సే కదా. ఈ ఫైల్ అంటే ఫైల్ ఎన్ని చోట్ల వాడామనేదే కదా కావాల్సింది. సో ఫైల్ అని ఇస్తాం. అండ్ అగైన్ టేక్ F4. సో అగైన్ F11. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఇస్తాం. సో ఇక్కడ అగైన్ 1 or 2 ఏదో ఒకటి ఇవ్వండి. సో ఈక్వల్ టు ఇక్కడ ఏమి ఇస్తామంటే మనకి ఏ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి, డేటా ఇదే కదా మన ఫైల్. సో సింపుల్గా ఎంటర్ ఇవ్వండి. సో అగైన్ అది బ్యాక్ రండి. చూడండి, సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్యూటెంప్ B1 వేర్. సో ఆబ్జెక్ట్ టైప్ ఏంటి,
ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ కదా. అండ్ ఫైల్ ఏ ఫైల్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇదనమాట డేటా అనే ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. సో సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి మన ఫైల్ ఏంటిది, ఇది డేటా అనే ఫైల్. ఈ ఫైల్ మీద డిపెండ్ అయ్యి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, RPG02, RPG03. సో మనం ఇప్పటివరకు ఓన్లీ ఒక్క ప్రోగ్రామే అనుకుని దీన్ని రీకంపైల్ చేస్తాం, బట్ దాని మీద డిపెండ్ అయ్యి ఇంకో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవి వర్క్ అవ్వాలంటే అగైన్ వీటిని రీకంపైల్ చేయాలి, అప్పుడే ఇవి వర్క్ అవుతాయి. సో ఇలా అనమాట. సో ఒక ఫైల్ మీద డిపెండ్ అయిన ఎన్ని, సో మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ 3 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఫస్ట్ థింగ్ లెవెల్ చెక్ ఎర్రర్. సో లెవెల్ చెక్ ఎర్రర్ అంటే సో అది ఎందుకు వస్తుంది, ఎలా అవాయిడ్ చేయాలనేది చూసాం. సో ఆ తర్వాత లెవెల్ చెక్ ఎర్రర్లోనే ఇంపాక్ట్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంది. ఇంపాక్ట్ అనాలిసిస్ ఎలా చేస్తామంటే సింపుల్గా మనకున్న కమాండ్ ఏదైతే ఉందో ఇదనమాట. సో ఇంపాక్ట్ అనాలిసిస్ అంటే ఇది. సో ఫస్ట్ ఏంటి, డిస్ప్లే ప్రోగ్రామ్ రిఫరెన్స్లోకి వెళ్ళి దాని యొక్క సింటాక్స్ ఏదైతే ఉందో అది చెప్పాలి. సో సింపుల్గా ఇంపాక్ట్ అనాలిసిస్లో డిస్ప్లే ప్రోగ్రామ్ రెఫరెన్స్ అంటాము. సో తర్వాత ఏంటి, ప్రోగ్రామ్ దగ్గర వచ్చేసరికి మనమేమి ఇస్తాము, సో అది కాపీ చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి ఇది కాపీ చేయండి. సరే మళ్ళీ చెప్తాను, ఇది వదిలేసాను. సో ఫస్ట్ ఏంటి, సో కమాండ్ ఏంటంటే డిస్ప్లే ప్రోగ్రామ్ రెఫరెన్స్, ప్రోగ్రామ్ ఏంటి స్టార్ ఆల్ ఇస్తాము, లైబ్రరీ ఏంటి వర్మ 4255 ఇస్తాం, అవుట్ ఫైల్ దగ్గర ఏంటి స్టార్ అవుట్ ఫైల్ ఇస్తాము, అవుట్ ఫైల్ ఏది క్యూటెంప్లో B1 అనేది ఇచ్చాం. సో ఆ తర్వాత ఏంటి, సో ఇందులో STRSQLలో వచ్చి మనం ఈ కమాండ్ అనేది ఇస్తాం. ఈ కమాండ్ ఇవ్వగానే సింపుల్గా మనకి ఏ ఫైల్, ఈ ఒక ఫైల్ మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్స్ ఏవో తెలియాలంటే సింపుల్గా ఆ కమాండ్ ఇస్తే మనకు ఆ ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ ప్రోగ్రామ్స్ని రీకంపైల్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏమేమి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కవర్ అయినాయి అంటే ఇక్కడ లెవెల్ చెక్ ఎర్రర్. ఫస్ట్ క్వశ్చన్, హౌ టు అవాయిడ్ లెవెల్ చెక్ ఎర్రర్. హౌ టు అవాయిడ్ లెవెల్ చెక్ ఎర్రర్ ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఓకేనా. తర్వాత హౌ టు ఐడెంటిఫై ప్రోగ్రామ్స్ డిపెండెడ్ ఆన్ పర్టిక్యులర్ ఫైల్. ఒక ఫైల్ మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, దీనికి ఆన్సర్ ఏంటి, డిస్ప్లే ప్రోగ్రామ్ రెఫరెన్స్. ఈ కమాండ్ యూజ్ చేసి రాస్తామని చెప్తాం, బట్ మనకేంటి దీని సింటాక్స్ అడుగుతారు. నెక్స్ట్ సింటాక్స్ ఏంటి, మనం అది ఆల్రెడీ చెప్పాను కదా. సో ఏంటి, ఫస్ట్ డిస్ప్లే ప్రోగ్రామ్ రెఫరెన్స్ అనే కమాండ్ ఇస్తాము. సో ఆ కమాండ్ ఇచ్చిన తర్వాత సో సింపుల్గా ఈ కమాండ్ ఇస్తాము. ఇక్కడ ఏంటి, PGM ఆఫ్ లైబ్రరీ వర్మ 42551. సో ఇలా అవుతుంది, మీకు సింటాక్స్ చెప్తాను. LIB నేమ్ స్లాష్ ఇక్కడ ఏమి ఇస్తాం అంటే ప్రోగ్రామ్, ఆల్ ప్రోగ్రామ్ ఇస్తాం. ఆ తర్వాత ఏంటి, అవుట్ ఫైల్ ఉంటుంది, టైప్ ఐ థింక్ ఆబ్జెక్ట్ టైప్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఇక్కడ ఏమి ఇస్తాం అంటే స్టార్ అవుట్ ఫైల్ అని ఇస్తాం. ఆ తర్వాత ఏమి ఇస్తాము, అవుట్ ఫైల్ నేమ్. సో అవుట్ ఫైల్ నేమ్ దగ్గర ఏమి ఇస్తాం, సో ఇది ఎంటర్ తీసుకుంటాం. సో అవుట్ ఫైల్ నేమ్ దగ్గర ఏమి ఇస్తాం సింపుల్గా, సో టెంపరీ లైబ్రరీ ఏముంది క్యూటెంప్ \_ నేమ్, దానికి ఏదో ఒక నేమ్ ఇస్తాం. సింపుల్గా ఇదన్నమాట సింటాక్స్ ఇది. సో ఈ సింటాక్స్ కూడా అడుగుతారు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట ఇంపాక్ట్. సో ఈ క్వశ్చన్ ఇంకొక విధంగా కూడా అడగచ్చు, టెల్ మీ అబౌట్ ఇంపాక్ట్ అనాలిసిస్. సో ఇంపాక్ట్ అనాలిసిస్ గురించి అడుగుతారు. సో మనం ఏంటంటే ఇంపాక్ట్ అనాలిసిస్ అంటే ఇన్ని రోజులు ఫైన్ స్ట్రింగ్ PDM గురించి చెప్తాం. ఫైన్ స్ట్రింగ్ PDM అంటే అది కూడా చెప్తాను, బట్ ఇంపాక్ట్ అనాలిసిస్ అంటే ఇదే చెప్పాలి, డిస్ప్లే ప్రోగ్రామ్ రెఫరెన్స్ అనేది చెప్పాలి. సో డిస్ప్లే ప్రోగ్రామ్ రెఫరెన్స్ వాడి ఆ తర్వాత ఏంటంటే సో ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటి, ఒక STRSQL క్వరీ అనేది కూడా వాడతాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో ఈ క్వరీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇలా అనమాట ఇంపాక్ట్ అనాలిసిస్ అనేది ఎలా చేస్తాము అది ఇది. సో లెవెల్ చెక్ ఎర్రర్ గురించి చూసాము, డిస్ప్లే ప్రోగ్రామ్ రెఫరెన్స్ గురించి చూసాం. సో ఇప్పుడు ఏంటంటే వెనక్కి వస్తున్నాను, బ్యాక్ వస్తున్నాను. ఓకేనా. సో చూడండి ఇప్పుడు ఏంటంటే ఇంపాక్ట్ అనాలిసిస్ ఎలా చేస్తామంటే, బట్ ఇదే చెప్పాలి, డిస్ప్లే ప్రోగ్రామ్ రెఫరెన్సే చెప్పాలి. బట్ మనకున్న కమాండ్ ఏంటంటే
మనం జనరల్గా ఇలా చెప్తాం అనమాట, ఫైన్ స్ట్రింగ్ పీడిఎం యూజ్ చేసి చెప్తాం. ఇలా 25 ఇస్తాము, షిఫ్ట్ F1 ఇవ్వగానే ఇలా వస్తుంది 25 అన్నిటికీ వస్తాయి అన్నమాట. ఎన్ని ఫైల్స్ ఉంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అన్నిటికీ వస్తాయి. ఆ తర్వాత ఎంటర్ ఇవ్వగానే ఇలా వస్తాయి. సో ఇక్కడ మనం ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నాం అది. సో ఇక్కడ ఏంటి, డేటా అనే ఫైల్ కావాలి. సో డేటా అనేది ఇచ్చాను. సో చూడండి ఇక్కడ ఎస్ డేటా. సో డేటా అనే ఫీల్డ్ అనేది ఎక్కడన్నా ఆ క్యారెక్టర్ వాల్యూని వెతుక్కుంటూ వెళ్తుంది ఇదన్నమాట. సో ఇక్కడ ఫైల్ నేమ్ డేటా. సో ఇలా కూడా చేస్తామని చెప్తాం. బట్ ఏంటంటే ఫైన్ స్ట్రింగ్ పీడిఎం అనేది ప్రాపర్ వే ఆఫ్ ఆన్సర్ కాదనమాట. సో అందుకని ఫైన్ స్ట్రింగ్ పీడిఎం మనం చెప్పకూడదు. సో ఇంపాక్ట్ అనాలిసిస్ ఎలా చేస్తామంటే డిస్ప్లే ప్రోగ్రామ్ రిఫరెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది డిస్ప్లే ప్రోగ్రామ్ రిఫరెన్స్ అనేది చాలా వాటికి వాడతాం. డిస్ప్లే ప్రోగ్రామ్ రిఫరెన్స్ యూజ్ చేసి ఒక ఫైల్ మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్స్ అన్నీ చూడాలంటే ఇలా చూస్తాం అనమాట. సో అలా కాకుండా ఇంకా ఎలా చూసాము, ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి, ఇది లెవెల్ చెక్ ఎర్రర్ గురించి, ఓకేనా. సో ఇది వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ డిస్ప్లే ప్రోగ్రామ్ రిఫరెన్స్ గురించి, తర్వాత లెవెల్ చెక్ అది ఇంపాక్ట్ అనాలిసిస్ గురించి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే హౌ టు ఐడెంటిఫై రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైయర్. సో ఓకే, సో RCD ఐడి అంటే రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైయర్ అంటారు. సో దానికి కూడా ఆన్సర్ డిస్ప్లే ప్రోగ్రామ్ రిఫరెన్స్. సో అది ఎలా అంటే ఆల్రెడీ మనం చూసాం, చూడండి డిస్ప్లే PGM రిఫరెన్స్ టేక్ F4. సో ఇక్కడ ఏంటి, ఏ ప్రోగ్రామ్కి అయితే కావాలో అది ప్రోగ్రామ్ RPG01 లైబ్రరీది ప్రోగ్రామ్ సింపుల్గా ఎంటర్ ఇవ్వండి. సో ఇది రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైయర్. సో ఇదనమాట, ఇలా కూడా చూడొచ్చు. ఇది ఇలా అనమాట, చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ మనం మేజర్గా చెప్పాల్సినవి అయితే ఇవి అనమాట. సో ఇలా 3 క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుందన్నమాట. మనం ఏంటి లెవెల్ చెక్ ఎర్రర్ని ఎలా చేస్తామనేది చూసాం. సో లెవెల్ చెక్ ఎర్రర్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ మీద మనం ఆ ఫైల్ యొక్క ఫీల్డ్స్ కానీ ఫీల్డ్ యాట్రిబ్యూట్స్ కానీ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాని రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్పుడు దాని మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్స్ని మనం కాల్ చేసిన వెంటనే ఏమవుతుందంటే లెవెల్ చెక్ ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు ఇంపాక్ట్ అనాలిసిస్ ఇలా చేస్తాం. ఇంపాక్ట్ అనాలిసిస్ చేసి వాటన్నిటిని రీకంపైల్ చేసి మనం లెవెల్ చెక్ ఎర్రర్ని అవాయిడ్ చేస్తామని చెప్తాం. సో అప్పుడు ఏమంటాడంటే వాడు, నేను ఆ ఫైల్ని రీకంపైల్ చేయను, ఓకేనా. ఓకే, రీకంపైల్ ఇప్పుడు ఏంటంటే ఆ ప్రోగ్రామ్స్ నేను రీకంపైల్ చేయను, బట్ ఈవెన్ దో నాకు లెవెల్ చెక్ ఎర్రర్ అనేది రిమూవ్ అవ్వాలంటాడు. సో ఏంటంటే వాడు అడిగే క్వశ్చన్, సో లెవెల్ చెక్ ఎర్రర్ వచ్చింది, మీరేంటంటే ఇంపాక్ట్ అనాలిసిస్ చేసి వాటిని రీకంపైల్ చేస్తాం ప్రోగ్రామ్స్ని. అది సో సింపుల్గా STRSQL. సో ఇంపాక్ట్ అనాలిసిస్ చేశారు, మీకు 3 ప్రోగ్రామ్స్ అని ఐడెంటిఫై అయ్యాయి, అంటే వీటిని రీకంపైల్ చేయాలంటున్నారు. బట్ నేనేంటంటే ఈ 3 ప్రోగ్రామ్స్ని రీకంపైల్ చేయను, ఓకే, రీకంపైల్ చేయను. బట్ నాకేంటంటే లెవెల్ చెక్ ఎర్రర్ అనేది పోవాలి. సో ఎలా చేస్తారు అని అడుగుతారు. సో దీన్ని ఎలా చేస్తాము అంటే, సో దానికి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా ప్రోగ్రాము, నేను ఈ ప్రోగ్రామ్ని అగైన్ ఎడిట్ చేస్తాను. శాలరీ దగ్గర ఏంటంటే 10 ఉంది కదా, లెంత్ 20 ఇస్తాను. ఇప్పుడు యాట్రిబ్యూట్స్ చేంజ్ చేద్దాం. ఫైల్ చేశాను, ఓకేనా. ఫైల్ చేసి కంపైల్ చేస్తాను, F4 తీసుకుని F10 ఇస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని అవాయిడ్ చేయడానికి రికార్డ్ ఫార్మాట్ లెవెల్ చెక్ అనేది బై డిఫాల్ట్ ఎస్ ఉంది. నేను దాన్ని ఏం చేస్తున్నాను అంటే నో, ఇది గుర్తుపెట్టాను. రికార్డ్ ఫార్మాట్ లెవెల్ చెక్ అనేది ప్రతిసారి బై డిఫాల్ట్ ఎస్ఏ ఉంటుంది, దాన్ని నో ఇస్తున్నాను. సో కంపైల్ చేశాను. సో కంపైల్ చేసి ఇప్పుడు డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ చూద్దాం. డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ డేటా. సో బాటమ్కి వచ్చాను. సో ఇప్పుడు కాపీ చేస్తాను, కాపీ. సో చూడండి ఫస్ట్ ఇది, ఓకేనా. తర్వాత ఫీల్డ్ యాడ్ చేసిన తర్వాత ఇది రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫై. ఇప్పుడు ఏంటి, ఆ ఫీల్డ్ యొక్క యాట్రిబ్యూట్ చేంజ్ చేశాను. ఇంతకుముందు 28 ఉంది, ఇప్పుడు లెంత్ 38 అయింది, ఓకే. ఇప్పుడు ఐడెంటిఫైర్ చెక్ చేయండి 31, ఓకే. ఈ ఐడెంటిఫైర్ కాపీ చేసి సెర్చ్ చేద్దాం, సింపుల్గా అయిపోతుంది కదా, కంపేర్ చేసుకోవడం ఎందుకు. ప్రీవియస్ ఐడెంటిఫైర్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసాను, సెర్చ్ చేస్తాం. చూడండి ప్రీవియస్ ఐడెంటిఫైర్ వస్తుందా, లేదు. సో ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అయింది. సో ఈవెన్ ఇక్కడ చెక్ చేసుకుని అంతే, 31C0 C0
E3 ఇక్కడ 4-3. సో ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అయింది, ఓకేనా. సో మనకున్న అనాలిసిస్ ప్రకారం ఏంటి, ఐడెంటిఫైర్ చేంజ్ అయింది కదా. ఈ కొత్త ఐడెంటిఫైర్తో ఒకసారి ఏం చేద్దాం అంటే న్యూ ఐడెంటిఫైర్ ఏదైతే ఉందో ఓకే ఇక్కడి నుంచి కాపీ చేస్తాను డైరెక్ట్గా. సో దీన్ని రీకంపైల్ చేసాము విత్ రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ నో ఇచ్చి చేసాం. డిస్ప్లే ప్రోగ్రామ్ రెఫరెన్స్ RPG01, ఓకేనా. సో ఇందులో అది ఉందా లేదో చూద్దాం. మొత్తం రాలేదు ఇది. ఓకే, ఫైండ్ దగ్గర ఆ న్యూ ఐడెంటిఫైర్ అనేది ఈ ప్రోగ్రాంలో ఉందో లేదో చూద్దాం. సో చూడండి, న్యూ ఐడెంటిఫైర్ అనేది ప్రోగ్రాంలో లేదు, ఓకేనా. సో లేదు, బట్ ఇప్పుడు మనం కాల్ చేస్తే ఇది ఏమవ్వాలి, ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, లెవెల్ చెక్ ఎర్రర్ రావాలి. బట్ కాల్ చేస్తే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈవెన్ RPG02ని కూడా కాల్ చేయండి, ఇది కూడా ఉంది కదా, ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ కంపైల్ చేసేటప్పుడు, మనం రీకంపైల్ చేసేటప్పుడు రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది ఇది నో ఇచ్చాం. సో నో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ బేస్ చేసుకుని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదు. సింపుల్గా ప్రీవియస్ రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ ఏదైతే ఉందో, సో మనం ఏం చెప్తున్నాం అంటే ఈ కొత్త ఐడెంటిఫైర్తో నీకు సంబంధం లేదు. సో సింపుల్గా ప్రీవియస్ ఐడెంటిఫైర్ని కన్సిడర్ చేసుకుని నువ్వు ఎగ్జిక్యూట్ అయిపోవు. సో అప్పుడు ఏమవుతుంది అంటే ప్రీవియస్గా ఏ డేటా అయితే ఉందో, అంటే ప్రీవియస్గా ఉన్న ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్స్, ఆ ఫీల్డ్ యొక్క యాట్రిబ్యూట్స్ని కన్సిడర్ చేస్తాయి. కొత్త యాట్రిబ్యూట్స్తో దీనికి సంబంధం లేదు. కొత్త యాట్రిబ్యూట్స్ కానీ కొత్త ఫీల్డ్స్ కానీ యాడ్ చేసినా దాంతో సంబంధం లేదు. ఎందుకంటే ఈ న్యూ ఐడెంటిఫైర్ని ఇది కన్సిడర్ చేయట్లేదు. ఎందుకు, రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది మనం ఎస్ నుంచి S2 నో చేసాం, దాన్ని ఎస్గా ఉండేది నో చేసాం. సో ఈ న్యూ యొక్క అంటే కొత్తగా రీకంపైల్ చేసిన తర్వాత వచ్చే డేటాతో దీనికి సంబంధమే లేదన్నమాట. సింపుల్గా ఈ న్యూ యాట్రిబ్యూట్స్ని కన్సిడర్ చేయదు, న్యూ ఫీల్డ్స్ని కన్సిడర్ చేయదు. సింపుల్గా దాని ప్రీవియస్ యొక్క ఐడెంటిఫైర్ని బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇదనమాట. సో అందువల్ల ఏంటంటే మనం ఇలా కూడా అవాయిడ్ చేయొచ్చు. వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో లెవెల్ చెక్ ఎర్రర్ని నాకు ప్రోగ్రామ్ని రీకంపైల్ చేయకూడదు, బట్ ఎలా అవాయిడ్ చేయొచ్చు అంట. సో అలాంటప్పుడు ఏంటంటే రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది డిఫాల్ట్గా ఎస్గా ఉంటుంది. కంపైల్ చేసేటప్పుడు మనం దాన్ని ఏంటంటే *no అని ఇస్తాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ప్రోగ్రామ్ని కాల్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఎర్రర్ రాదు, బట్ లేటెస్ట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మన ప్రోగ్రాంలో ఇంపాక్ట్ అవ్వన్నమాట. సో అది సో సింపుల్గా మనం చెప్పాలంటే అలా చెప్తాను. డెఫినేషన్ ఓరియంటెడ్ మీకు చెప్తాను 1 minute. సో సింపుల్గా మనం ఏం చెప్పాము, ఒక ఫిజికల్ ఫైల్ ఏది ఫైల్లో ఇక యాట్రిబ్యూట్స్ అన్ని చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది, దాని మీద డిపెండెంట్ ప్రోగ్రామ్స్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, దానికి లెవెల్ చెక్ ఎర్రర్ అనేది వస్తుంది. సో మన లెవెల్ చెక్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సో సింపుల్గా అట్ దట్ టైమ్ వీ విల్ చెక్ ది ఇంపాక్ట్ అనాలిసిస్. ఇంపాక్ట్ అనాలిసిస్ ఎలా చేస్తాం అనేది ఆల్రెడీ చెప్పాను, డిస్ప్లే ప్రోగ్రామ్ రెఫరెన్స్ యూజ్ చేసి చేస్తాం. సో చేసి ఆ వచ్చిన ప్రోగ్రామ్స్ అన్నిటిని రీకంపైల్ చేసి మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఐఎమ్ నాట్ రీకంపైలింగ్. సో ఇప్పుడు అగైన్ వాడేం అడుగుతా అంటే ఐఎమ్ నాట్ రీకంపైలింగ్ ఆల్ ది ప్రోగ్రామ్స్ ఈవెన్ దో వీ విల్ అవాయిడ్ ది లెవెల్ చెక్ ఎర్రర్ ఆన్ హౌ వాంటెడ్. సో అప్పుడు ఏంటంటే కంపైల్ చేసేటప్పుడు ఏంటంటే రికార్డ్ ఫార్మాట్ లెవెల్ చెక్ అనేది బై డిఫాల్ట్ ఎస్ ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే *no చేస్తాం. సో అలా నో చేసినప్పుడు ఏమవుతుందంటే మనం సింపుల్గా లెవెల్ చెక్ ఎర్రర్ని అవాయిడ్ చేయొచ్చు, బట్ ఏమవుతుంది, అది గుడ్ ప్రాక్టీస్ కాదు. ఎందుకంటే లేటెస్ట్ చేంజెస్ అనేవి మన ప్రోగ్రాంలో ఎఫెక్ట్ అవ్వన్నమాట. సో అందుకని మనం మ్యాక్సిమం దీన్ని అవాయిడ్ చేస్తాం, బట్ చెకింగ్ పర్పస్ ఏంటంటే, బట్ నేను అది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి చెప్పడానికి నేను ఏంటంటే చెప్తున్నాను. సో రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ చేంజ్ అవడం వల్ల మనకి లెవెల్ చెక్ ఎర్రర్ అనేది వస్తుంది. సో దాన్ని ఎలా అవాయిడ్ చేస్తాము ఏంటి అనేది మనం బై యూజింగ్ ఇంపాక్ట్ అనాలిసిస్ అనేది యూజ్ చేసి అవాయిడ్ చేయొచ్చు. సో ఇలా అనమాట. సో మనకి ఏంటంటే ఇలా లెవెల్ చెక్ ఎర్రర్ అనేది ఇలా వస్తుంది. సో ఇంకో క్వశ్చన్, సో లెవెల్ చెక్ ఎర్రర్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది చూసాం, బట్ లెవెల్ చెక్ ఎర్రర్ మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది అని ఇంకో క్వశ్చన్ అడుగు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఇలా కూడా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఆబ్జెక్ట్ నేను డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్కి మూవ్ చేస్తున్నాను.
మూవ్ చేసేటప్పుడు నీకు ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి, ఎలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డెవలప్మెంట్లో ఉన్నావు, నువ్వేంటంటే నీ ఆబ్జెక్ట్ని డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్కి మూవ్ చేస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తావు రియల్ టైంలో అంటే వన్ ఆఫ్ ది ఎర్రర్ ఏంటంటే లెవెల్ చెక్ ఎర్రర్. సో లెవెల్ చెక్ ఎర్రర్ అనేది ఒక ప్రాబ్లం అవ్వచ్చు. ఎందువల్ల అవుతుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డెవలప్మెంట్లో చేస్తూ ఉన్నావు, అప్పుడు ఫైల్లో ఏంటంటే ఓన్లీ 3 ఫీల్డ్సే ఉన్నాయి. బట్ ప్రొడక్షన్లో ఏం చేశారంటే సమ్ అదర్ రిక్వైర్మెంట్ కోసం దాని యొక్క ఫీల్డ్ యాట్రిబ్యూట్స్ కానీ న్యూ ఫీల్డ్ కానీ యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఫీల్డ్ యాడ్ చేశారు, 4 ఫీల్డ్స్ ఉన్నాయి అందులో. అప్పుడు ఏమవుతుంది, సో దాని ఐడెంటిఫైర్ డిఫరెంట్గా ఉంటుంది, దీని ఐడెంటిఫైర్ డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు దీన్ని మూవ్ చేసినప్పుడు దాని యొక్క ఐడెంటిఫైర్స్ అనేవి డిఫరెంట్గా ఉండడం వల్ల మనకి లెవెల్ చెక్ ఎర్రర్ రావచ్చు. అలా ఒకటి అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్లోనే నువ్వు వర్క్ చేసేటప్పుడు ఇలా అనమాట, యాట్రిబ్యూట్స్ చేంజ్ చేసినప్పుడు ఏదైనా కానీ రీజన్ వల్ల మనకేంటంటే ప్రొడక్షన్ మూవ్ చేసేటప్పుడు లెవెల్ చెక్ ఎర్రర్ అనేది ఒకటి జనరల్గా వస్తూ ఉంటుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది ప్రాబ్లం అనమాట. సో ఇంకొకటి ఉంటుంది ఆబ్జెక్ట్ లాకింగ్ అనేది, ఆ డిఫరెంట్ కాన్సెప్ట్. సో అది వదిలేసేయండి. జనరల్గా లెవెల్ చెక్ ఎర్రర్ మనం రియల్ టైంలో ఎప్పుడు వస్తుందంటే, సో ఫైల్ యాట్రిబ్యూట్స్ ఇవి చేంజ్ చేయడం వల్ల వస్తుంది. బట్ అవి ఏంటంటే ప్రొడక్షన్లో మూవ్ చేసేటప్పుడు కూడా సమ్ టైమ్స్ మనకి లెవెల్ చెక్ ఎర్రర్ అనే కాన్సెప్ట్ అంటే ఈ ప్రాబ్లం రావచ్చు. సో ఇది లెవెల్ చెక్ ఎర్రర్ గురించి ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను మీకు ఇండివిజువల్గా. థ్యాంక్ యూ.